నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? ఏమన్నా సుందరి కథ చెప్తా. యమునా సుందరి బాగుందండి. అందులో ఏం లేదు. ఆ, ఆ. పేరు సింపుల్గా ఉంది, అంటే పేరు ఏదో ఆ. అలా వినిపిస్తుందా, అంత లేదు, మామూలుగా ఉంది. ఆవిడ క్యారెక్టర్ ఉండాలి కదా. అదేలే అదే. యమునా సుందరి క్యారెక్టర్ తక్కువ ఉంది కథలో, కానీ దాని పేరు అదే పెట్టారు. పూర్వం అట ఓ నదీ తీరంలో ఉన్న గ్రామంలో సీనయ్య అని ఉండేవాడట, ఒక అబ్బాయి. పుట్టు దరిద్రుడు, పాపం వాడికి ఏం లేదు, సామాన్యమైన వాడు మనిషి. అయితే కానీ వాళ్ళ ఇంట్లోట పాతకాలం నాటి సితార్ ఒకటి ఉండేదట. ఎప్పటిదో, వాడు ఏముందు 3 తరాల నాటిదో, కాస్త పురాతనమైన వస్తువు. చిన్నప్పుడు ఆ సితారు వాయించడం నేర్చుకున్నాడు. కొంతమందికి పెద్దగా నేర్చుకోకర్లేకుండా ఇన్స్ట్రుమెంట్స్ పట్టుబడతాయి. అవును. ఏదో ఇంట్లో ఎవరైనా వాయిస్తుంటేనే హార్మోనియం లాంటివి అయితే మరీ సింపుల్గా వచ్చేస్తాయి. మనం ఈ నార్త్ ఇండియన్వి ఈ బాంబేలో అక్కడ షూట్ చేసిన కొన్ని చూస్తుంటామా, తర్వాత బుడ్డాడు నేను వాయించేస్తుంటాడు, వాడికి ఎలా వచ్చేసో అనిపిస్తుంది. అది నేర్చుకున్న విద్య కాదు, వచ్చిన విద్య. ఇతనికి అట్లా వచ్చిన విద్య అన్నమాట. పాటలు కట్టి పాడేవాడు. ఆ సితారు వాయిచ్చి వాడు పాట పాడుతుంటే ఇంకా వాడి రూపం, వాడి దారిద్ర్యం కనపడేది కాదు. పీపుల్ హాయిగా వినేవాళ్ళు వాడి సంగీతాన్ని. అయితే ఇతను ఎట్లా అయ్యేదంటే, ఇతనికి నదీ తీరానికి వెళ్ళి సాయంకాలం అక్కడ కూర్చుని పాటలు పాడుకునేవాడు. అది ఆనందం కలిగించేది. వాడికి ఆకలి దప్పి ఉండేవి కాదు, ఎంత సంతోషంగానూ ఉండేది. ఈ నదీ తీరం ఏంటిది? యమునా నదీ తీరం. ఓ, ఆ యమున నది అంటే ఇప్పుడు మనకి ఇట్లా విశాలంగా కనపడకుండా ఇట్లా మెలికలుగా ఉన్న ఒక బ్యాంకులో, అంటే ఒక ఒడ్డున వీళ్ళ ఊరుందనమాట. అక్కడికి వెళ్ళి కూర్చుని పాడేవాడు. అయితే ఈ యమున ఇంకా కొంచెం ముందుకి సముద్రంలో కలిసే దారి ఒకటి ఉంది అక్కడ. మామూలుగా నదులు సముద్రంలో కలిసేటప్పుడు ఇంత పెద్ద దీంతో ఏం వచ్చేవి, స్లోగా ఉంటాయి. అక్కడంతా ఏదో ఉండి చివరికి ఏదో మెలికలాగా ఒక ఇరకలాగా ఉండి, ఆ ఇరకలో నుంచి సముద్రం వైపుకి వెళ్తుంది. అలాంటి పరిస్థితి ఉందన్నమాట ఇక్కడ. ఊళ్ళో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవాళ్ళు. అతని సంగీతాన్ని ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా వినేవాళ్ళు. ఇతను ఆ నదీ తీరంలో కూర్చుంటే ఆ మెలికలు తిరిగి ఉన్న నదిని ఒక సుందరిగా ఊహించుకునేవాడు. యమునా సుందరి అనేవాడు. ఆమె కోసమే ఆమె సౌందర్యం మీద ఎన్నెన్నో పాటలు పాడాడు. యమున నల్లగా ఉంటుంది, దాని కిందున్న మట్టి వల్ల అయి ఉండొచ్చు. అది మెలికలు తిరిగి ఉంటే అది కనబడేది దాని పక్కనున్న గడ్డి దుబ్బులు, ఆ చెట్లు, ఆ చెట్లకి సోయగానే కల్పించిన నీటి తీపి, వాటన్నిటిని ఊహించి ఒక స్త్రీని గురించి ఊహించినంత ప్రీతిపాత్రంగా పాడేవాడు అనమాట. యమునా సుందరి అనేవాడు. ఇదే నా సుందరి, నా జీవితంలో స్త్రీ యమునే, అలా చెప్పేవాడు. అయితే ఏమైందట, ఎక్కడైతే యమున సముద్రంలో కలుస్తుందో అక్కడ కూర్చుని, అక్కడ వాళ్ళు ఎవరో కొంతమంది అడిగితే అక్కడ పాటలు పాడుతుంటే ఒకనాడు సముద్రుడు పెద్ద పెద్ద అలలు వచ్చినాయట, చాలా పెద్ద అలలు వచ్చినాయి. అయినా కూడా వీడు సంగీతం ఆపల, కళ్ళు మూసుకుని పాడుకుంటున్నాడు వాయించుకుంటూ. ఆ లోపల ఉండిపోయాడు. ఆ సముద్రుడు పైకి వచ్చాడు. వచ్చి, ఎంత బాగా పాడుతున్నావో నువ్వు, వారి నుంచి నీ సంగీతం విని మైమరిచిపోయాం మేమంతా. నీకు ఎలాగైనా బోల్డని బహుమతులు ఇవ్వాలని కోరిక ఉంది. నువ్వేం చేస్తావంటే, ఈ నదీ సముద్ర సంగమం ఉంది కదా, ఇక్కడ ఒక వల తెచ్చి పరు, నీకు నేను ఇవ్వదలుచుకున్న బహుమతులు లభిస్తాయి. దీనికి ప్రతిగా నువ్వు వచ్చి మా లోపలికి, మా సముద్రం లోపలికి వచ్చి, మాకు ఒక పచ్చల మండపం ఉంది, అది సంగీత మండపం, అక్కడ ఒక కచేరీ చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపచేయాలి. నీ గానామృతాన్ని మా ఇంట్లో నుంచే వినాలనుకుంటున్నా, నేను బయట పాడుతుంటే వింటున్నాను నేను అని చెప్పేసరికి అలా ఆశ్చర్యపోయాడు వీడు. బాగానే ఉందనుకున్నాడు. అట్లాగే తప్పకుండా వస్తానన్నాడు. అని ఏం చేశాడు, మర్నాడు ఒక వల తెచ్చి 4 పుల్లలు పాతి అక్కడ పరిచిపెట్టాడు. సాయంత్రానికి ఆ వల నిండా ఎన్ని ముత్యాలు, ఎన్ని రత్నాలు పడ్డాయో, ఎన్ని పగడాలో, అవంతా ఆ వల తీస్తే దాని నిండా చేపలు పడాల్సిన వలలో రాళ్ళు రప్పలన్నీ ముత్యాలు, రత్నాలే. సముద్రుడు రత్నగర్భుడు అని చెప్తారు కదా, సముద్రం పేరే రత్నగర్భ. అది రత్నాలు, వజ్రాలు, ముత్యాలు అన్నీ ఆయన కడుపు నుంచే వస్తాయని చెప్తారు. అవన్నీ తీసుకొచ్చుకొని వ్యాపారం చేసుకోవటం మొదలుపెట్టాడు. వ్యాపారం దినదినాభివృద్ధిగా మళ్ళింది. సంగీతం మాత్రం మానలా. ఆ యమునా సుందరి మీద ప్రీతి, అక్కడ కూర్చొని సంగీతం పాడుకోవటం మాత్రం అతను ఎప్పుడూ మానలేదు ఆ సీనయ్య. అయితే దేశాలకు వెళ్ళేవాడు వజ్రాల వ్యాపారాలు, రత్నాల వ్యాపారం కోసం. వ్యాపారం ఏముంది, ఇవి అమ్మేసరికల్ డబ్బు వస్తుందా, దాన్ని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో అద్భుతమైన నగలు, నాణ్యాలు తెచ్చేవాడు. తెచ్చి యమునకే అప్పచెప్పేవాడు అనమాట, అర్పించేవాడట.
ప్రీతితోటి. ఒక స్త్రీ ఉంటే వాడి జీవితంలో ఓ బంగారు నగ తెచ్చాడు, ఓ భార్యో అమ్మో చెల్లెలో ఉన్నారనుకో, ఎక్కడి నుంచి అయినా మంచి నగలు తయారు మరి తీసుకొచ్చి అప్పచెప్పాలి కదా వాళ్ళ చేతికి. యమునలో వేసేవాడు. ఆ యమునే తన జీవితానికి స్త్రీగా భావించేవాడు అనమాట. ఎన్నాళ్ళో ఇలా జరిగింది. ఇలా 12 సంవత్సరాలు గడిచిందట. 12 ఏళ్ల తర్వాత ఒకసారి ఇతను ఒక సముద్ర ప్రయాణానికి వెళ్ళాడు. సముద్ర ప్రయాణానికి వెళ్ళినా సితార్ పుచ్చుకుని పాడుకుంటూ ఉండేవాడు. సాయంకాలం అయ్యేసరికి సంగీతం పాడడం అతని ప్రవృత్తి. అయితే సంగీతం పాడుకుంటుంటే ఏమైందట, సముద్ర మధ్యలోకి వెళ్ళేసరికల్లా ఆ నావ, ఒట్టి నావ కాదు అది, బోటు అనకూడదు, ఏమన్నా నౌక పెద్దది, సముద్రంలో పెద్ద పెద్ద అలలు వచ్చినాయట. ఎంత విపరీతమైన అలలు వచ్చినాయో, నౌక ఎటు వెళ్ళలేక బిగిసిపోయిందట. ఇప్పుడు ఏమిటి మన పరిస్థితి అని ఆ లోపల ఒక జ్యోతిష్కుడు ఉంటే అతను అడిగితే, వీళ్ళకి నౌకలు అవి నడిపే వాళ్ళకి ప్రాఫెసీ చెప్పేందుకు ఒక మనిషి ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. ఏమిటి ఇప్పుడు పరిస్థితి అని అతను గవ్వలు వేసి ఏం చెప్పాడంటే, ఎవరో ఒక మాట ఇచ్చి తప్పారు, మాట ఇచ్చి తప్పిన వాడెవడో ఇక్కడ ఉన్నాడు, వాడి వల్లే సముద్రం మన అటు ఇటు వెళ్ళనివ్వటలేదు సముద్రుడు. ఆడిన మాట తప్పిన వాడు ఎవడున్నాడో కనుక్కోండి అంటే ఈ మాటలన్నీ వింటున్నాడు. అతను చిన్న డెక్ మీద కూర్చొని వాయించుకుంటున్నాడు. ఆ నీళ్ళు ఎగిరి పడుతుంటే అతనికి నీళ్ళ పక్కన ఉండటమే అలవాటుగా ఏం పెద్ద హడావిడి పళ్ళు అక్కడే కూర్చున్నాడు. ఎప్పుడైతే ఘోషణగా ఎవరైనా ఆడిన మాట తప్పిన వాళ్ళు ఉన్నారా, మీ వల్లే ఈ నౌక ఆగిపోయింది, ఇన్ని వందల మంది ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి అని మీరెవరో తప్పు ఒప్పుకోండి, సముద్రుడికి సమాధానం చెప్పండి అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు ఇతను ఏమనుకున్నాడంటే ఇది నేనే అని భావించి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నౌక పై భాగానికి వచ్చాడు. వచ్చి అయ్యా ఆ ఆడి చెప్పిన వాడిని నేనే, ఎప్పుడో ఒకప్పుడు వచ్చి సంగీత కచేరీ చేస్తానన్నాను, చెయ్యలేదని చెప్పి సీతార్తో సహా ఆ డెక్ మీద నుంచి సముద్రంలోకి దూకేశాడు. ఆ పడ వెళ్ళిపోయింది. ఇతను నీళ్లలో పడినవాడు అలా కిందకి వెళ్ళిపోయాడు. వెళ్తే పెద్ద తోట, బోలెడన్ని భవనాలు, ఎంత బాగుందో. అక్కడి నుంచి సముద్రుడు ఎదురొచ్చాడు. ఇన్నేళ్ళకు వచ్చావా సీనయ్య, నీ సంగీతం వింటూనే ఉన్నాం, కానీ మా ఇంట్లో మా మండపంలో కూర్చుని నువ్వు పాడుతుంటే వినాలని ఎంతో ఇదిగా ఉంది, అందుకే నువ్వు పడవ మీద ఉన్నావని తెలిసే నేను ఈ ప్రయత్నం చేశాను, రాని ఎదురొచ్చి కావలించుకుని బోల్డని ఉపచారాలు చేసి సీతార్తో సహా ఈ సీనయ్యను లోపల తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఒక పెద్ద మండపం, ఎంత అద్భుతంగా ఉందో, బంగారు మయం, రత్నాలు తాపడం చేసినటువంటి కుర్చీలు, అబ్బో అద్భుతంగా ఉంది అది. అతని జీవితంలో ఎరగడు. ఇప్పుడు సంపాదన పరుడు అయ్యాడు బాగా సముద్రుడి వల్లే, అయినా కూడా అతనికి తెలియదు అంత గొప్పగా ఉందన్నమాట. సరే అక్కడ కూర్చొని ఎన్నో పాటలు పాడాడు. ఈ తన సంగీతం మొదలు పెట్టేసరికల్లా ఎన్ని లేళ్ళు, నెమ్మళ్ళు, ఆ లోపల చిన్న పొన్న జంతువులన్నీ వచ్చి అక్కడ కూర్చొని వింటం మొదలుపెట్టినాయి. ఎన్నో పక్షులు కువకువలు మానేసి వింటున్నాయి. కచేరీ ముగిసేసరికల్లా బిలబిల్లాడుతూ బోలెడంతమంది అమ్మాయిలు వచ్చారట. వచ్చేసరికల్లా సముద్రుడు ఏం చెప్పాడంటే సీనయ్యకి, సీనయ్య వీళ్ళంతా నా కూతుళ్ళు, 30 మంది అమ్మాయిలు ఉన్నారు నాకు, నీ సంగీతానికి మైమరిచిపోయాను నేను, నువ్వు ఇక్కడే ఉండిపో మాతో పాటు, ఈ అమ్మాయిల్లో ఒక అమ్మాయి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, కూతుర్నిచ్చి కన్యాదానం చేస్తాను నీకు, నువ్వు మాతో పాటే ఉందుగానే నేను అడిగాడు. సముద్రంలో పడ్డవాడు బయటికి ఎటా వెళ్తాడు? సరే ఒక్కొక్క అమ్మాయిని చూశాడు. ఏ అమ్మాయి ఇతనికి నచ్చల. 29 మంది ఉన్నారు అక్కడ. ఈ లోపల ఒక అమ్మాయి, ఒక నల్లటి అమ్మాయి లోపల నుంచి నడిచొస్తే ఇతని దృష్టి అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని చూస్తుంటే వీళ్ళకి యమునను చూస్తున్నట్టుగా అనిపించడం మొదలెట్టి, నేను ఈ అమ్మాయి నచ్చింది నాకు, నా యమునా సుందరలేనే ఉంది ఈ అమ్మాయి. యమునను చూస్తూ అతను ఎట్లాంటి రూపాన్ని ఊహించుకునేవాడు ఆ రూపం కనపడుతోంది. అయితే సముద్రుడు అన్నాడు, నీ సంగీతమే కాదు నీ ప్రేమ కూడా అమోఘమే సీనయ్య, యమునా సుందరే ఈ అమ్మాయి, ఆమె మెడలో ఉన్న వస్తువులు చూడంటే ఇతను ఎప్పటికప్పుడు వస్తువులు అర్పించేవాడా? ఇతను వేసిన కంకణాలు, అతను వేసిన రత్నాభరణాలు, పాపిట్లో పెట్టుకునే పాపిడి పిందెలు అన్నీ అతను వేసినవే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి. ఆ యమునకు అర్పించినవి ఆ అమ్మాయికే చెందినాయి అన్నమాట. ఆ అమ్మాయి ఎంతో సిగ్గుపడి తన దగ్గరకు వచ్చి నుంచు. అప్పుడు ఆ సముద్రుడు ఏం చేశాడంటే ఆ యమునా సుందరినిచ్చి ఈ సీనయ్యకి వివాహం చేశాడు. జీవించి ఉన్నంత కాలం అతను ఆ సముద్ర గర్భంలోనే ఉండిపోయాడట. రోజు సంగీత పాఠం పాడుకుంటూ, ఇంకేముంది సంపాదన అవకాశం ఏమి అవసరం ఏమీ లేదు, హాయిగా సంగీతంతో ఆ పరిసరాలన్నింటినీ శుభ్రం చేస్తూ హాయిగా ఉన్నాడు. ఇది జస్ట్ ఫ్యాంటసీ కథ, కానీ చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు. నమస్తే చేయి.